100 సంవత్సరాల పై చరిత్ర కలిగినటువంటి ఈ గుట్ట ప్రాంతంలో ఈ ప్రాంతాన్ని ఆనుకొని అత్యంత బాధాకరమైన విషయం ఏంటంటే దేవస్థానానికి సంబంధించిన భూమికి ఆనుకొని 100 మీటర్ల దూరం ఉండాలనేటువంటి నియమాన్ని గాలికి వదిలేసి ఈరోజున ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇక్కడ పెడుతున్నటువంటి వైన్ షాప్కి సంబంధించిన ఓనర్కి కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ప్రార్థనా మందిరాల చుట్టూ కానీ, గుళ్ళ చుట్టూ కానీ, విద్యాలయాల చుట్టూ కానీ, హాస్పిటల్ చుట్టూ కానీ 100 మీటర్ల దూరంలో ఉండాలి అనేది ఒక నియమం అనేది ఉంది. ఈరోజు దాన్ని విస్మరిస్తూ మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఎట్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు ఎట్లా పర్మిషన్ ఇచ్చారు అని ఒక క్లారిటీ లేదు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు కూడా మా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం, జేసీ గారు కూడా విజ్ఞప్తి చేసినాం. తక్షణమే దయచేసి అధికార యంత్రాంగం కూడా, ఎందుకంటే రేపు 1వ తారీఖున వైన్ షాప్స్ అట్టి ఓపెనింగ్ ఉన్నాయి కాబట్టి మరి ఎందుకు పర్మిషన్ ఇచ్చారు? హిందువుల మనోభావాలు కించపరచడానికి ఇచ్చారా? ప్రార్థనా మందిరాలు ఏదైనా కావచ్చు, అది చర్చ్ కావచ్చు, మసీద్ కావచ్చు, గుడి కావచ్చు, ఏదైనా దాన్ని ఆనుకొని పెట్టడం అనేది మా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి మేము వ్యతిరేకిస్తున్నాం. ఫస్ట్ నుంచి కూడా మొన్న ఈ విషయాలు కూడా జేసీ గారిని కలవటం, ఎక్సైజ్ కమిషనర్ గారిని కలవటం, మా రాష్ట్ర నాయకత్వాన్ని తెలియజేయటం, మా జిల్లా అధ్యక్షుల గారి ద్వారా ఇక్కడ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది. మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ పెట్టడం ఎలాంటి సమస్యలు ఉన్నాయి? స్థానికంగా ముఖ్యంగా ఉన్న సమస్య ఏంటంటేనండి, ఖమ్మం అనే పేరు మనకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, ఖమ్మం ముఖ్యం ఫస్ట్ నుంచి ఉన్న పేరు స్తంభాద్రి, ఆ తర్వాత ఖమ్మం ఇప్పుడైంది. అంటే ఎంతో పవిత్రత ఉన్న ఈ స్థలానికి, ఇంత చరిత్ర ఉన్న స్థలానికి ఆనుకొని ఈరోజు ఒక వైన్ షాప్కి పర్మిషన్ ఇచ్చి హిందూ మనోభావాల్ని దెబ్బతీసే విధంగా ఆ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కావచ్చు, వారు కలెక్టర్ గారు కూడా ఈ టోకెన్ సిస్టమ్ని వారి స్వహస్తాలతో వారు తీసి ఈ నెంబరింగ్ అనేది వారికి ఇచ్చిన క్రమంలో వారి ద్వారానే ఎలాంటైనా సందర్భం. అలాంటిది వైన్ షాపులు అనేది ఎస్టాబ్లిష్ చేసే టైంలో వారి పర్యవేక్షణలో అసలు ఎక్కడ పెడుతున్నారు ఏంటనేది ఒకసారి వారి పర్యవేక్షణలో జరగాల్సిన బాధ్యత ఉంది. మరి అది చేశారో లేదో అనేది వాళ్ళ విజ్ఞతకే ఉండాలా. ఎందుకంటే ఇవాళ ఎంతో పవిత్రమైన దసరా నవరాత్రి ఉత్సవాలు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా పలానా జమ్మిబండ అంటే కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల ప్రాంతం ఇది. ఈరోజు కూడా గుట్ట తీరుగానే ఉంచాము. ఎందుకంటే ఇది నిత్యము అమ్మవారికి, స్వామివారికి నిత్యము జరిగే కార్యక్రమాల గురించి ఇక్కడ ఉన్న క్రమంలో ఒక వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేయడం అనేది చాలా దురదృష్టకరమైన వాతావరణం. దీన్ని భారతీయ జనతా పార్టీ పూర్తిగా ఖండిస్తుంది. అలాగే అధికారులకు కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. స్థానిక కలెక్టర్ గారికి కావచ్చు, మన ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కావచ్చు. వారి మాటల్లో చెప్పే విధానం ఏంటంటే, మాకు ఇంకా ప్రపోజల్ రాలేదండి అని వారు దాటవేసే ప్రయత్నాలు చేశారు. అయినా మేము భారతీయ జనతా పార్టీ నుంచి దీన్ని తీవ్రంగా ఖండిస్తూ, ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగితే స్థానికుల్లో ఉన్న ఇబ్బంది వాతావరణం ఏంటంటే, ఇటువైపు మీరు చూసినా ఇలాగే ఉండాలి. ఈ రూట్ గుండానే లకారం ట్యాంక్ బండి ఉందండి, అక్కడికి స్థానికులు వాకర్స్ వెళ్తారు. 4 అడుగు దూరంలో నారాయణ స్కూల్ ఉంది. ఈ స్తంభాద్రి గుట్టకే అనుకుని ఇటు పక్కన గవర్నమెంటు పిల్లల పాఠశాల ఉంది. ఇన్ని విధాలుగా ఉండి కనీసం రేషన్ షాప్కి వెళ్ళే క్రమం కూడా ఈ సందు నుంచి గుండా వెళ్ళాల్సిన పరిస్థితి. ఒక వైన్ షాప్ పరిస్థితి అంటే మీకు తెలియదు కాదు. నిరంతరము తాగుతూ డిస్టర్బెన్స్లు చేస్తూ ఉండే క్రమం. అందులోనూ ఇది జెడ్పీ సెంటర్ ఏరియా, హాస్పిటల్స్ ఉండే ఏరియా, స్థానిక సందులో నుంచి మన గుట్టకు ఆనుకుని ఉండే ఏరియా, ఇంకా అత్యధిక రద్దీ ఉండే ప్రమాదం ఉంది. ఇటువైపు నుంచి అంబులెన్సులు కావచ్చు, హాస్పిటల్స్ ఇటు పక్కన ఉన్నాయి. అన్నిటికీ ఇబ్బందికరమైన వాతావరణం కల్పిస్తూ ఎందుకు ఇంత ప్రెస్టేజ్గా తీసుకొని చేయాల్సిన బాధ్యత వీళ్ళు తీసుకున్నారు? అంటే గవర్నమెంట్ కావాలని చేస్తున్న ప్రయత్నమా? ఎన్ని లోపాలంటే ఇంట్లోనే ప్రతిదీ లోపంగానే కనిపిస్తుందండి. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఉపేక్షించేది లేదు. స్థానికులు కూడా చాలా ఇబ్బందికరమైన వాతావరణం ఎదుర్కొంటున్నారు. వాళ్ళు కూడా నిన్న కలిసి కలెక్టర్ గారి దగ్గరికి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారి దగ్గర రావడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మాకు ఉన్న ఫలంగా దాన్ని నిలిపివేసే దిశగా ఒక నోటీస్ రూపాన ఇవ్వాలని స్థానికుల ప్రజల పక్షాన కోరుతున్నాము. లేని పక్షాన మేము చేసేదే ఈ వైన్ షాప్ని ఎస్టాబ్లిష్ చేసేదని వారు ఏ విధంగా చేసినా రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. మీరు చెప్పండి, ప్రధానంగా ఇక్కడ వైన్ షాప్ పెట్టడం వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి? ఖమ్మంలో ఎక్కడ లేని విధంగా ఒక గుడికి, బడికి, హాస్పిటల్కి కరెక్ట్ కూతవేటు దూరంలో పెట్టడానికి అనువైన ప్లేస్గా ఎన్నుకున్నట్టు అర్థమవుతుంది క్లియర్గా. అంటే ఇటు హాస్పిటల్ని సిబ్బందిని ఇబ్బంది పెట్టడానికి కానీ, గుడులను ఇబ్బంది పెట్టడానికి కానీ, స్కూల్ పిల్లల్ని ఇబ్బంది పెట్టడానికి కానీ చాలా విచారకరమైన బాధాకరమైన విషయం ఇది. ఎందుకంటే హిందూ దేవాలయాల పక్కన పెట్టేసి ఇదే వైన్ షాపు ఒక చర్చి పక్కన కానీ, మసీద్ పక్కన కానీ పెడితే అసలు ఈ ఎస్టాబ్లిష్మెంట్ కూడా జరిగేది కాదు. ఒక పిల్లర్ పడగానే కూల్చిపడేసేవాళ్ళు. అంటే హిందువులు అంటే అంత చులకన కనబడుతున్నారా? ఇదే మసీద్ పక్కన అయి ఉంటే తగలబెట్టేసి తమాషా చూసేవాళ్ళు వాళ్ళు. అంటే హిందువులు అంటే అంత చులకన కనబడుతున్నారు. ఖబర్దార్, ఈ వైన్ షాప్ ఎవరైతే పెడుతున్నారో ఎట్టి పరిస్థితుల్లో ఇది ఓపెన్ చేయడానికి వీల్లేదు.
చుట్టుపక్కల అందరూ కూడా ఆగ్రహంగా ఉన్నారు. ముఖ్యంగా బీజేపీ హిందుత్వ వాళ్ళందరం కలిసి దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఇది మళ్ళీ కన్స్ట్రక్షన్ ముందర పోవడానికి వీల్లేదు. బాజాప్తుగా అన్నీ కూడా కంప్లైంట్ ఇచ్చుకొని కూర్చున్నాం. మళ్ళీ ఎక్స్టెన్షన్ శాఖకి, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి, కలెక్టర్ గారికి కూడా వినతి ఇచ్చుకొని వచ్చినాం. మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయడానికి చూశారు. ఇవాళ కొంచెం జరగట్లేదు. ఇక ముందు రేపు కానీ ఎల్లుండి కానీ జరిగితే మాత్రం దాన్ని తీవ్రంగా ఖండిస్తాం. మళ్ళీ ఏమైనా కానీ అది పూర్తి బాధ్యత మీదే. అదేవిధంగా కాదు కూడదని చెప్పి కానీ వైన్ షాప్ ఓపెన్ చేస్తే స్థానికులతో కలిసి పెద్ద ఎత్తున ఓపెనింగ్ రోజునే దీన్ని ముట్టడిస్తాం. అవసరమైతే మా పార్టీ తరఫున అది తీసున్న రోజులు కూడా ధర్నా కార్యక్రమం నిర్వహిస్తాం. అవసరమైతే కోర్టుకు కూడా పోయి దీన్ని ఆపడానికి ఎంతగానో ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే ఆదిలోనే దింపి ప్రజలకి మీరు ఒక మంచి మెసేజ్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి గారు. రెండో విషయం మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలా, మద్యపానానికి వ్యతిరేకమైన మీరే ఈరోజు మద్యపానాన్ని ఎంకరేజ్ చేసే క్రమంలో వైన్ షాపులకి ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్ ఇస్తారు. ఇదంతా మీరు గుర్తించాలా. రెండోది ఏంటంటే ఇక్కడ స్కూల్స్, హాస్పిటల్స్ దగ్గర ఉన్న ప్రాంతం, రోజు లేడీస్ తిరిగే ప్రాంతం, రద్దీగా ఉండే ప్రాంతం. కాబట్టి తక్షణమే దీన్ని నిలిపివేయాలా. నిలపని పక్షంలో భారతీయ జనతా పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆ తర్వాత జరిగేటువంటి ఏ పరిణామాలకైనా కానీ ఈ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలా, ఈ వైన్ షాప్ ఓనర్ కూడా బాధ్యత తీసుకోవాలా. భారత్ మాతాకి జై. ఓకే, మొత్తం చూసినట్టయితే మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో ఇక్కడ వైన్ షాప్ దాదాపు కొన్ని లక్షల వ్యయంతో మాత్రం ఇక్కడ వైన్ షాపు పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. దీని ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా జిల్లా అధికారులు, ఎక్సైజ్ అధికారులు దీన్ని పరిశీలించి 100 మీటర్ల దూరంలో ఉండాల్సిన వైన్ షాపులు ఈ గుడి పక్కన, బడి పక్కన, అదేవిధంగా ఆసుపత్రి పక్కన ఉండడం మాత్రం తీవ్రంగా వాళ్ళు ఆందోళన చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా సరే దీన్ని అధికారులు గుర్తించి వైన్ షాపులను ఇక్కడ పెట్టనీయకుండా చూడాలి. అదేవిధంగా ఆలయాలకు వచ్చే వాళ్ళని, భక్తులు గారు, అదేవిధంగా ఆసుపత్రికి వెళ్ళే వాళ్ళని, స్కూల్కి వెళ్ళే పిల్లల్ని కూడా కాపాడాలని కూడా ఇక్కడ నగరవాసులు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొంత అదే పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, అభినవ్ భారత్, ఖమ్మం నుంచి.